జాతీయ వాదమే లక్ష్యంగా పొలిటికల్ రివ్యూస్ ఎనాలిసిస్ ఛానల్ శాస్త్రీ స్మయోకి స్వాగతం. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మోడీ బెంగాల్ సీఎం, మమతక్క బెంగాల్ ప్రధాని అంట. ఏంటి ఈ అర్థం పర్థం లేని స్టేట్మెంట్ అని మీరు ఆశ్చర్యపోతున్నారా? ఈ స్టేట్మెంట్ వెనుకున్న అసలు మతలబేంటి? ఈ స్టేట్మెంట్ వెనుకున్న పొలిటికల్ స్ట్రాటజీస్ ఏంటి? మీకు అర్థం కావాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక టాపిక్లోకి వెళ్తే, వెస్ట్ బెంగాల్ ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ ఏప్రిల్ 23వ తారీఖున జరుగుతున్నాయి. దానికి సంబంధించి ఈరోజే ప్రచారానికి చివరి రోజు. వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎలక్షన్స్ మీద ఎన్నో ఒపీనియన్ పోల్స్ అంచనాలు వచ్చాయి. కొన్ని ఒపీనియన్ పోల్స్ మమతా బెనర్జీ 4వసారి అధికారంలోకి రాబోతుందంటూ అంచనాలు రిలీజ్ చేస్తే, మరికొన్ని ఒపీనియన్ పోల్స్ మమతా బెనర్జీకి ఎస్ఐఆర్ షాక్ తగులుతోందంటూ ఈసారి అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీ అంటూ తమ అంచనాల్ని రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ ఒపీనియన్ పోల్స్ అంచనాలని కాసేపు పక్కన పెడితే, మమతా బెనర్జీ వ్యూహాలను ఎదుర్కోవడానికి నరేంద్ర మోడీ తన స్ట్రాటజీస్తో, ప్రచార సభలతో, రోడ్ షోలతో ముందుకు దూసుకుపోతున్నారు. మమతా బెనర్జీ భారతీయ జనతా పార్టీ హిందూ జాతీయవాదాన్ని ఎదుర్కోవడానికి బెంగాలీ సెంటిమెంట్ని ఒక అస్త్రంగా ప్రయోగిస్తుంది. బెంగాలీ సెంటిమెంట్నే ఆక్సిజన్గా ఇంతకాలం టీఎంసీ, మమతా బెనర్జీ తమ పునాదుల్ని నిర్మించుకోగలిగారు. ఈ సెంటిమెంట్తోనే గత 3 అసెంబ్లీ ఎలక్షన్స్ని మమతా బెనర్జీ గెలుచుకోగలిగింది. అందుగురించే భారతీయ జనతా పార్టీని అవుట్ సైడ్ పార్టీగా ప్రొజెక్ట్ చేస్తుంది. బెంగాలీ సంస్కృతి, సాంప్రదాయాలు, అలాగే భాష, ఆహారపు అలవాట్లను భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే మార్చేస్తుందంటూ హిందీ సంస్కృతిని బెంగాల్లో రీప్లేస్ చేస్తుందంటూ బెంగాలీ ప్రజల్లో ఒక రకమైన ఆందోళన క్రియేట్ చేసి దాన్ని ఎన్కాష్ చేసుకోవాలని మమతా బెనర్జీ ప్రయత్నిస్తుంది. ఈవెన్ దేవుళ్ల విషయంలో కూడా మమతా బెనర్జీ బెంగాలీ సెంటిమెంట్ని ప్రయోగిస్తుంది. జై శ్రీరామ్కి బదులుగా జై దుర్గా అంటూ తన ప్రసంగాల్ని ముగిస్తుంది. సో ఈ వెస్ట్ బెంగాల్ సెంటిమెంట్ని, మమతా బెనర్జీ సెంటిమెంట్ని ఎదుర్కోవడానికి నరేంద్ర మోడీ కూడా అదే స్థాయిలో బెంగాలీ ప్రజల హృదయాలను గెలుచుకోవడానికి తన రోడ్ షోల్లో, తన మీటింగుల్లో స్పెషల్గా కనిపించడం, స్పెషల్గా మాట్లాడడం చేస్తున్నారు. దీనిలో భాగంగానే రీసెంట్గా ఒక ఎన్నికల ర్యాలీలో పాల్గొనడానికి వెళుతూ సడన్గా తన కాన్వాయ్ని రోడ్డు పక్కన ఆపి ఆ పక్కనే ఉన్న చాట్ బండర్లోకి వెళ్ళడం జరిగింది. అక్కడ చాట్ బండర్లని ఆ ఓనర్తో చాలా క్లోజ్గా మాట్లాడుతూ ఆయనతోటి జోకులు వేస్తూ కనిపించారు. అంతేకాకుండా ఆ చాట్ని కొనుక్కుని అక్కడున్న చిన్నపిల్లలకి, అక్కడున్న మహిళలకి పంచిపెడుతూ తను కూడా బెంగాలీ ప్రజల్లో ఒక వ్యక్తిగా, బెంగాలీ సాంప్రదాయాల్ని, ఆహారపు అలవాట్లను గౌరవించే వ్యక్తిగా చెప్పడానికి, తన ఆహభావాలతో ఆకట్టుకోవడానికి మోడీ ప్రయత్నించడం జరుగుతుంది. కరెక్ట్గా ఈ సందర్భంలోనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అసలు నరేంద్ర మోడీ భారత ప్రధాన, లేకపోతే బెంగాల్కి సీఎం కావాలనుకుంటున్నారా? ఎందుకంటే ఎప్పుడు చూసినా మోడీ బెంగాల్లోనే పర్యటిస్తున్నారు. ఒకవేళ బెంగాల్కి సీఎం కాబోతున్నారా అంటూ ఒక చలోక్తితో కూడిన విమర్శతో నరేంద్ర మోడీని టార్గెట్ చేశారు మల్లికార్జున ఖర్గే. ఆయనకి అర్థమైంది, నరేంద్ర మోడీ మమతా బెనర్జీ బెంగాలీ సెంటిమెంట్ని ఎదుర్కోవడానికి అదే సెంటిమెంట్తో తన వ్యూహాల్ని పదును పెడుతున్నారని. అయితే మల్లికార్జున ఖర్గేకి అర్థం కాని విషయం మరొకటి ఉంది. అదేంటో ఇప్పుడు మనం చూద్దాం. ఒకవేళ మమతా బెనర్జీ ఈసారి అధికారంలోకి వచ్చి 4వసారి ముఖ్యమంత్రిగా అయితే 2029కి ముందుగానే అభిషేక్ బెనర్జీని ముఖ్యమంత్రిగా చేసి తను కేంద్ర రాజకీయాల్లోకి మరొకసారి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి రీసెంట్గా అభిషేక్ బెనర్జీ ఒక ఎలక్షన్ క్యాంపెయిన్లో మాట్లాడుతూ పాకిస్తాన్ మీద ఆరోపణలు చేస్తూ
మమతా బెనర్జీ నేతృత్వంలోని ఇండీ కూటమి అధికారంలోకి వస్తే మేం పాకిస్తాన్కి సమాధానం చెప్పి తీరతాం అంటూ మమతా బెనర్జీని బెంగాల్ ప్రధానిగా ప్రొజెక్ట్ చేయడానికి అభిషేక్ బెనర్జీ ప్రయత్నించారు. సో మమతా బెనర్జీ షూర్గా ఈసారి అధికారంలోకి వస్తే కేంద్ర రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీకి ప్రత్యామ్నాయంగా ఎదగడానికి ప్రయత్నించే అవకాశం ఉంది. అసలు బెంగాల్ ప్రధాని అంటే బెంగాల్ నుంచి మమతా బెనర్జీ ప్రధాని అవుతారా లేదనేది పక్కన పెడితే, ఎందుకంటే 2029లో కూడా నరేంద్ర మోడీయే భారతదేశానికి ప్రధాని అయ్యే అవకాశం ఉందని మెజారిటీ ప్రజలు నమ్ముతున్నారు. సో ఒకవేళ మమతా బెనర్జీ బెంగాల్ ప్రధానమంత్రిగా అంటే బెంగాల్ నుంచి ప్రధానమంత్రిగా అవడానికి కేంద్ర రాజకీయాల్లోకి అడుగు పెడితే కాంగ్రెస్కి రాహుల్ గాంధీకి మూడినట్లే. ఎందుకంటే ఇప్పటిదాకా రాహుల్ గాంధీ తనే ప్రధాన ప్రతిపక్ష నేతగా ఇండీ కూటమికి లీడర్గా ముందుకు సాగిపోతూ తనే నరేంద్ర మోడీకి ధీటుగా ప్రచారాల్ని వ్యూహాల్ని పదును పెడుతున్నారు. రీసెంట్గా చూసిన లోక్సభ ఈ బిల్లు ఓడించే విషయంలో కూడా రాహుల్ గాంధీయే టీఎంసీని డిఎంకేని ఎస్పీ పార్టీల్ని గైడ్ చేస్తూ 131 రాజ్యాంగ సవరణ బిల్లు ఓడిపోయేట్లుగా రాహుల్ వ్యూహాన్ని రచించారు. అంటే ఇప్పుడు మమతా బెనర్జీ కేంద్ర రాజకీయాల్లోకి అడుగు పెడితే రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీకి మూడినట్లే. సో మల్లికార్జున ఖర్గే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నరేంద్ర మోడీ బెంగాల్ సీఎం అని అనడం కన్నా ఇప్పుడు మమతా బెనర్జీ బెంగాల్ ప్రధాని అంటే బెంగాల్ నుంచి ప్రధాని కావాలని కేంద్ర రాజకీయాల్లో అడుగు పెడితే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలి. సో మమతా బెనర్జీ బెంగాల్లో అధికారంలోకి రాకూడదంటూ కాంగ్రెస్ పార్టీ ప్రార్థనలు చేయాలి. ఎందుకంటే మమతా బెనర్జీ ఒకవేళ నెగ్గితే మరింత బలమైన ప్రాంతీయ శక్తిగా బెంగాలీ ప్రజలకు రిప్రజెంటేటివ్గా ఇక ముఖ్యమంత్రి పదవి అయ్యింది, ఇక ప్రధానమంత్రి పదవే తరువాయి అన్నట్లుగా కేంద్ర రాజకీయాల్లోకి సుడిగాలిలా ప్రవేశించే అవకాశం ఉంది. ఎలాగూ భారతీయ జనతా పార్టీకి వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్లో ఓడిపోతే కొంతవరకు నష్టమే, దాన్ని ఎవరు కాదనలేరు. అయితే భారతీయ జనతా పార్టీ కన్నా కూడా కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీకే మమతా బెనర్జీ బెంగాల్లో గెలిస్తే ప్రమాదం. సో ఇప్పుడు నేను చెప్పిన స్టేట్మెంట్ మోడీ బెంగాల్ సీఎం, మమతక్క బెంగాల్ ప్రధాని అనే స్టేట్మెంట్కి మీకు పూర్తిగా విషయం అర్థమైందా? ఈ స్టేట్మెంట్ వెనుకున్న ఇంత అంతరార్థం, ఇంత పరమార్థం, ఇంత చెప్తే కానీ ఈ స్టేట్మెంట్ మీకు అర్థమయ్యే అవకాశం లేదు. సో ఈ వీడియో మీద మీ అభిప్రాయాల్ని తప్పనిసరిగా కామెంట్స్లో తెలియజేయండి. మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్లో గెలుస్తారా లేక ఎస్ఐఆర్ దెబ్బతో ఇంటికి వెళ్తారా? కేంద్ర రాజకీయాల మాట దేవుడెరుగు, బెంగాలీ రాజకీయాలనే నిలబెట్టుకుంటారా లేదో మీ అభిప్రాయంలో మీ కామెంట్స్లో తప్పనిసరిగా తెలియజేయండి. జాతీయవాదమే ఈ ఛానల్ లక్ష్యం. థ్యాంక్ యూ.